హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ విఎస్ ఛానల్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. నేను కూడా మీలాగే వరల్డ్ కప్ గెలిచిన దానికి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ సాడ్ మూమెంట్ ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్డ్ అవడం T20 వరల్డ్ కప్ నుంచి. సో ఇట్స్ సాడ్ మూమెంట్ ఫర్ మీ. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ టు టాపిక్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ జరోదా సక్సెస్ స్టోరీ ఫ్రెండ్స్. యాక్చువల్గా నిఖిల్ కామత్ గారు, నితిన్ కామత్ గారు వాళ్ళ బయోగ్రఫీ గురించి కాదు. యాక్చువల్గా జరోదా వాడిన దానివల్ల మిగతా బ్రోకరేజ్కి చాలా చాలా దెబ్బ పడింది ఫ్రెండ్స్. అది ఎలాగా వీళ్ళు ఓవర్కమ్ చేశారు, జరోదా బ్రోకరేజ్ ఎలా సక్సెస్ అయింది అని దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. జరోదా వచ్చే ముందర బ్రోకరేజ్ ఎలా ఉండేదంటే, ఏదన్నా ఒక స్టాకు మనం తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉండేది, బల్క్ ఆఫ్ అమౌంట్ స్టాక్ తీసుకున్నప్పుడు ఇంకోలాగా ఉండేది ఫ్రెండ్స్. జరుగుతూ వచ్చిన తర్వాత బ్రోకరేజ్ మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. ఒక బ్రోకరేజ్లోనే ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకువచ్చారు వాళ్ళు. యాక్చువల్గా ఒక 20 years బ్యాక్ ఎలా ఉండేదంటే, మనం స్టాక్స్లో పెడితే అమౌంట్ బట్టి బ్రోకరేజ్ తీసుకునేవాళ్ళు ఫ్రెండ్స్. అంటే ఒక స్టాక్ కొన్నప్పుడు ఒకలాగా, 10 స్టాక్స్ కొన్నప్పుడు ఒకలాగా, 100 స్టాక్స్ కొన్నప్పుడు ఒకలాగా, 1000 స్టాక్స్ కొన్నప్పుడు ఒకలాగా ఉండేది ఫ్రెండ్స్. కానీ జరోదా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మొత్తం మార్చేశారు. ఈక్విటీ కొంటే ఫ్రీగా, ఇంట్రాడేకి 20 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇంకొకటి, స్టాక్స్ కొనడం, అమ్మడం అంతా సర్టిఫికేట్ రూపంలో ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని మొత్తం వాళ్ళు డిజిటల్ చేసేసారు. అండ్ జరోదా వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఫ్రెండ్స్. మొత్తం వాళ్ళు ప్రోడక్ట్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. మోరోవర్, జనాల్ని ఎడ్యుకేట్ చేయాలని జరోదా వార్సిటీ అని యూట్యూబ్ ఛానల్ అండ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడడానికి కన్సోల్ అని, అండ్ ఈటీఎఫ్స్ అన్నీ చూడడానికి కాయిన్ యాప్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చేశారు వాళ్ళు. ఇక్కడ నేను సక్సెస్ స్టోరీ మాత్రమే చెప్పాను ఫ్రెండ్స్. ఇంతకు చెప్పినట్టు వాళ్ళ బ్రోకరేజ్ ఎలాగో వాళ్ళ వాళ్ళు ఎలా ఎదిగారు అనేది దాని మీద అంత చెప్పలేదు. ఈ బ్రోకరేజ్, జరోదా బ్రోకరేజ్ ఎంత సక్సెస్ అయింది, ఎలా సక్సెస్ అయింది, దేని మూలంగా సక్సెస్ అయిందని మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చాను. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్త్. మీకు ఒక మంచి టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.